మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఈ రీతిగా మనం ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ప్రార్థన. మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో మేము కూడి ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. అయినా మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. మా కొరతలు కొదవలు తీర్చబడులాగున, మా ఆత్మీయ అవసరతలు తీర్చబడులాగున మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రపంచ చరిత్ర కావచ్చు, ఇశ్రాయేలీల చరిత్ర కావచ్చు, లేదా సంఘ చరిత్ర కావచ్చు, దేవుడు తన మహోన్నతమైన చిత్తాన్ని జరిగించటానికి, తన సంకల్పాన్ని నెరవేర్చటానికి దేవుడు ఏ విధంగా ఒక పరిస్థితిలో కేవలము ఒక వ్యక్తి మీదే ఆధారపడుతూ ఉన్నాడు, ఆ రీతిగా ఆధారపడి అతని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు తన ప్రజల పట్ల జరిగిస్తూ ఉన్నాడు మనం చూడగలిగితే అనేకమైన సందర్భాలు మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునితో ఉన్న ఒకే ఒక వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి కూడా అధికుడి. అందుకనే గమనించగలిగితే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును అన్న రీతిగా దేవునితో ఉన్న ఒక్క వ్యక్తి ఎప్పటికీ కూడా అధికుడి. చూడగలిగితే నోవాహు జీవితాన్ని మనకి ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది. నోవాహు కాలంలో లోకమంతా కూడా దుర్మార్గంతోనూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతోనూ నిండి ఉన్న పరిస్థితుల్లో భూమి మీద దైవభక్తి కలిగిన 8 మంది వ్యక్తులున్నప్పటికీ దేవుని ఉద్దేశం యొక్క నెరవేర్పు కేవలం ఒక వ్యక్తి యొక్క నమ్మకత్వం మీదే ఆధారపడి ఉంది. ఆ వ్యక్తే నోవాహు. అందుకే ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆ కాలములో దేవుని దృష్టిలో కృప పొందిన ఏకైక వ్యక్తి నోవాహు అన్నట్టుగా కనబడుతుంది. అందుకనే ఒక వ్యక్తి దేవునికి నమ్మకంగా లేకపోతే మానవ జాతి అంతా కూడా తుడిచిపెట్టబడిపోయేది. ఆ రీతిగా మనలో ఏ ఒక్కరు కూడా ఈ రోజున సజీవంగా ఉండే వాళ్ళం కాదు. నోవాహు నమ్మకంగా ఉన్నందుకు మనం నిశ్చయంగా దేవునికి వందనాలు చెప్పాల్సిందే. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాకడ దినాలను
ప్రస్తావిస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, చివరి దినాలు ఎలాగుంటాయి అంటే నోవాహు దినాలు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. ఇల్లు కట్టుకొని ఇటు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎలాగుంటున్నారో చివరి దినాలు అలాగే ఉంటాయి అన్నారు. అందుకని గమనించండి, నోవాహు దినాలలో ఉండిన వైపరీత్యం, లైంగికపరమైన పాపాలు, బలాత్కారం ఈ చివరి రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా కావలసింది నోవాహు వంటి రాజీ పడని వ్యక్తులు దేవునికి కావాలి. హల్లెలూయా. అందుకనే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేశంలో ప్రాకారాన్ని దిట్టపరచటానికి, ఆ బద్దలైన బండ సందులలో నిలబడటానికి నోవాహు లాంటి నమ్మకమైన వ్యక్తుల కోసం దేవుడు నేడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే మరొక వ్యక్తిని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అతనే ఏలియా. ఇశ్రాయేలు చరిత్రలో మరొక కాలం గురించి మనం ఆలోచించగలిగితే అదేంటంటే, అప్పుడు ఆహాబు రాజు ప్రజలందరిని కూడా బయలును పూజించేటట్లుగా చేశాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీల్లో మరి బయలు దేవతను పూజించటానికి నిరాకరించిన వారు కేవలం 7,000 మందే ఉన్నారు. ఈ విషయాన్ని మనం మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం. అలా ఉండటం నిస్సందేహంగా ఒక ధైర్యం గల, లేకపోతే మెచ్చుకోదగిన విషయం. ఇటువంటి ధైర్యం కలిగిన వ్యక్తులు ఉండటం. కానీ అటువంటి సాక్ష్యము వ్యతిరేకమైనది. వారు విగ్రహారాధన చేయలేదు. ఇది ఈ రోజున అనేక మంది విశ్వాసులు కలిగి ఉన్న వ్యతిరేకమైన సాక్ష్యాలలాగా ఉంటుంది. అదేంటంటే, క్రైస్తవులండి, వారు పొగ త్రాగరు. అంటే వీళ్ళు సమాజానికి ఏ రకంగా కూడా ఇష్టలుగా కనపడరు. అందుకని వీళ్ళు వ్యతిరేకమైన పేరును లేకపోతే సాక్ష్యాన్ని పొందుకుంటారు లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు, లోకం దృష్టిలో. అందుకనే మనం చూడగలిగితే వారు పొగ తాగరు, జోదం ఆడరు, ఇటువంటి మొదలైన మాటలు మనం వింటూ ఉంటాం. కానీ దేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలీల్లో తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆ 7,000 మందిలో ఒక్కరిని కూడా వాడుకోలేదు. దానికోసం దేవుడు ఒక ఏలియాను మాత్రమే వాడుకున్నాడు. ఆ 7,000 మందికి మరి ఆహాబు భయపడలేదు, కానీ ఒక్క ఏలియాకు మాత్రమే ఆహాబు రాజు భయపడ్డాడు. ఆ 7,000 మంది దేవునికి ప్రార్థన చేశారు, కానీ వారి ప్రార్థనలు ఆకాశం నుండి అగ్నిని కిందకు దించలేకపోయాయి. కానీ ఏలియా ప్రార్థన అగ్నిని కిందకు తీసుకొని వచ్చింది. దేవుని సన్నిధిలో విశ్వాసులందరి ప్రార్థనలు ఒకే రకమైన ప్రభావాన్ని కలిగి ఉండవు. అందుకని ప్రార్థనలో అధిక సమయాన్ని గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయములో 16వ వచనంలో రాయబడి ఉంది కదా, నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదయ్యుండును. అందుకనే ఏలియా విషయంలో ఇది నిజమైంది. ఒక వ్యక్తి ఒంటరిగా దుష్టశక్తులను ఓడించి బయలు ప్రవక్తలందరినీ హతమార్చి ఒక దేశమంతటిని తిరిగి దేవుని తట్టు తిప్పాడు. మరలా దేవుని తట్టు తిప్పాడు. గమనించండి, ఈ రోజున కూడా ఒక జనసమూహము ద్వారా కంటే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకస్తులైన వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేటికి అంత్య దినాలలో కూడా నమ్మకస్తులైన వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించండి, మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అతనే ఎలీషా. ఏలియా కాలంలో ఒకరోజు ఇశ్రాయేలులో ప్రవక్తలు అవుదామని ఆశించిన 50 మంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు. కానీ దేవుని ఆత్మ వారందరినీ దాటి ప్రవక్త శిష్యుడు కాని ఎలీషా మీదకు వచ్చింది. ఈ విషయాన్ని మనం రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎలీషా ఇశ్రాయేలులో కేవలం ఒక దాసునిగా, అంటే ఎలీషాను గురించిన ప్రస్తావన 3వ అధ్యాయంలో కూడా కనపడుద్ది. 11వ వచనంలో మనం చూడగలిగితే రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఏలియా చేతుల మీద నీళ్లు పోయువాడుగా పేరు పొందుకున్నాడు. అంటే గమనించండి, ప్రవక్తకు సేవకుడుగా ఉన్నాడు లేదా పరిచారకుడుగా ఉన్నాడు, కానీ శిష్యుడిగా లేడు. కానీ శిష్యులుగా 50 మంది ఉన్నారు. వారిని కాదని దేవుని ఆత్మ ఎలీషాను ఎన్నుకుంది. గమనించండి,
అరాము రాజు యొక్క సైన్యము ఇశ్రాయేలు పైన దాడి చేసినప్పుడు ఈ 50 మంది ప్రవక్తల శిష్యులు ఎవరు కూడా ఇశ్రాయేలును కాపాడలేకపోయారు. గమనించండి. ఎందుకంటే వారు మరి ప్రవక్తల పాఠశాలలో, లేకపోతే స్కూల్ ఆఫ్ ప్రాఫెసీ, ఆ పాఠశాలలో ఒక రకంగా చెప్పాలంటే ఆ తర్బీదులో మోషే ధర్మశాస్త్రాన్ని చదివారు, కానీ దేవుణ్ణి వాళ్ళు పూర్తిగా ఎరగని వారిగా ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు దేశంలో దేవునితో సంబంధం కలిగిన ఒక్క వ్యక్తి ఎలీషా మాత్రమే. శత్రువు ఎక్కడ దాడి చేయబోతున్నాడో అనే విషయాన్ని ముందుగా హెచ్చరించగలిగాడు. ఈనాడు కూడా ఒక ప్రవక్త యొక్క పని అటువంటిది. సాతాను ఎవరిపైన దాడి చేయబోతున్నాడో అని దేవుని ప్రజలను ముందుగా హెచ్చరించటమే ప్రవక్త యొక్క పని. ఈనాడు ఒక సంఘంలో గమనించండి, ఎలీషా వంటి ఒక ప్రవక్త 50 మంది బోధకుల కంటే శ్రేష్టమైనవాడు. గమనించండి. ఎక్కువగా దేవుని ప్రజలను ఆత్మీయ విపత్తు నుండి రక్షించగలిగేది ఇటువంటి ప్రవక్తలే. అందుకే ఒక వ్యక్తి ఆత్మస్వరాన్ని వినే పరిస్థితిలో లేనప్పుడు బైబిల్ జ్ఞానం వల్ల వారికి ఉపయోగం ఉండదు. దేవుని స్వరాన్ని వినగలిగిన వ్యక్తి మాత్రమే సంఘాన్ని సాతాను తంత్రాల నుంచి, కుటుంబాన్ని శోధనల నుంచి కాపాడగలడు. అందుకని గమనించండి, ఆ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలని దీర్ఘదర్శులు అని పిలిచారు. అంటే వారు దేవుడిచ్చిన దృష్టితో భవిష్యత్తుని చూడగలిగారు. శత్రువు ఎక్కడ దాడి చేయబోతున్నాడో వాళ్ళు గుర్తెరిగి మరి ఒక పని చేయటం వల్ల వచ్చే ప్రమాదాన్ని ముందుగా చూడగలిగారు. ఈనాడు కూడా సంఘానికి, సమాజానికి ఇటువంటి దీర్ఘదర్శులు ఎంతో అవసరం. గమనించండి. ఇటువంటి నమ్మకస్తులైన దీర్ఘదర్శుల కోసమే, నమ్మకస్తులైన భక్తుల కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే రీతిగా దానియేలుని మనం గమనించగలిగితే, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి కానానుకు తీసుకురావాలనుకున్నప్పుడు ఆయనకు ఒక మనుష్యుడు అవసరమయ్యాడు. అతనే మోషే. ఆయన యూదులను బబులోను నుండి యెరూషలేముకు తిరిగి తీసుకురావాలనుకున్నప్పుడు ఆయనకు మరొక మనుష్యుడు అవసరమయ్యాడు. ఆయనే దానియేలు. గమనించండి. దానియేలు తన యవన కాలం నుండి నమ్మకంగా ఉండి ప్రతి పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. అలాగే మనం చూడగలిగితే బబులోనులో 20 ఏళ్ల వయసు గల యవనస్తుడిగా అతడు ప్రభు కొరకు గట్టి తీర్మానం చేసుకున్నాడు. మొదటి అధ్యాయంలోనే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగితే, తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదని తన హృదయంలో తీర్మానించుకున్నాడంట. హల్లెలూయా. ఇది యవనస్తులందరూ గుర్తుంచుకోవటానికి ఒక మంచి వచనం. అందరూ వాళ్ళు అలాగున్నారు, వాళ్ళలాగా నేనుంటాను అనుకోవటం కాదు. దేవుని కోసం నేను నిలబడతానని తీర్మానించుకోవాలి. అటువంటి నమ్మకస్తులైన యవనస్తులు దేవునికి కావాలి. రాజుకు భయపడి మిగిలిన యవనస్తులందరూ యూదులే. యవనస్తులందరూ కూడా రాజు భోజన బల్లపైన వడ్డించబడిన ఆహారాన్ని, అంటే అది గమనించండి, వాస్తవానికి అది లేవియా కాండంలో నిషేధించబడిన ఆహార పదార్థాలు అవన్నీ కూడా వెంటనే తిన్నారు. కానీ దానియేలు మాత్రం దానిని తినటానికి నిరాకరించాడు. ఆ బల్ల దగ్గరే ఆ దినాన్న మరొక 3 యవనస్తులు కూడా ఉన్నారు. వారు దానియేలు చేసుకున్న తీర్మానాన్ని చూసి అతనితో చేతులు కలిపారు. దానియేలు అదే రీతిగా 3 యవనస్తులు కూడా దేవుని కొరకు బబులోనులో ఒక శక్తివంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులుగా మారారు. తీరా 70 ఏళ్ల తర్వాత పరిస్థితిని మనం చూడగలిగితే, దానియేలు దాదాపు 90 ఏళ్ల వయసు ఉన్నవాడిగా మరి అతని ప్రార్థనలు యూదులు బబులోనులో నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళటానికి ప్రేరేపించాయి. ఈనాడు కూడా దేవుని ప్రజలు ఆత్మీయపరమైన బబులోను, అంటే గమనించండి, నకిలీ లేకపోతే వ్యర్థమైన ఆచారాలతో కూడిన విధానంలో అటువంటి బబులోనులో
ఆశీర్వాదమే మాకు ముఖ్యం అనుకునే బబులోనులో, అటువంటి పరిస్థితి నుంచి ఆత్మీయమైన యెరూషలేము అనగా క్రీస్తు స్వారూప్యంగా ఉన్న సంఘంలోనికి, అనగా క్రీస్తు శరీరం అనబడిన సంఘంలోనికి వెళ్ళే వారిగా ఉండాలి. ఒక ఉద్యమంగా యవనస్తులు తీర్మానం చేసుకొని వారిని వారు దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఆ రీతిగా దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలి. అటువంటి ఉద్యమానికి కూడా దేవునికి మనుషులు అవసరం. ఈనాడు హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు, అదే షడ్రకు, మేషకు, అబేద్నెగో వంటి వారు అనేకులు ఉన్నారు. వారు ప్రభువు కొరకు నిలబడటానికి ఆత్రత కలిగి ఉన్నారు, కానీ సొంతగా అలా చేయటానికి ధైర్యం లేదు. వారిని నడిపించటానికి ఒక దానియేలు అవసరం, ఒక నమ్మకస్తుడైన యవనస్తుడైన దానియేలు అవసరం. దానియేలు కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుడు మరలా దానియేలు కోసం ఎదురు చూస్తున్నాడు. గమనించండి, ఆ దానియేలు నువ్వు నేను కావాలి. కానీ దేవునికి తన నామం కొరకు ఒక స్వచ్ఛమైన సాక్ష్యం ప్రతి తరంలో కూడా అవసరమై ఉంది. ఆయన మన తరంలో కూడా తన కొరకు ఒక సాక్షిని నిలబెట్టుకుంటా ఉన్నాడు. ఈ తరములో దేవునికి పూర్తిగా అందుబాటులో ఉండటానికి మనం తీర్మానించుకుందామా? దానికోసం మనం నిలబడదామా? దానికోసం మనం వెల చెల్లిద్దామా? ఆ తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, నమ్మకస్తులైన వారి కోసం మీరు ఎదురు చూస్తున్నారయ్యా. దేశం పాడుగా ఉండటం మీకు ఇష్టం లేదు. ఆత్మీయతలో సన్నగిల్లిపోవటం మీకు ఇష్టం లేదు. అందుకని నమ్మకస్తులైన వారి కోసం మీరు చూస్తున్నారు. అటువంటి నమ్మకస్తులుగా మేము ఉండి సంఘానికి, కుటుంబానికి మేలుకరంగా ఉండేవారిగా చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పగించుకుంటూ విన్న మాటలను మా హృదయంలో భద్రపరచమని, ఫలింపులోనికి తీసుకుని రమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.